మధుర తిరుపతి స్టార్ట్ అవుతుంది. పొద్దునే లేదు, ఫుల్ హైదరాబాద్ అంటారా బాగు. వీడు ఎడికి పోతున్నావు? మధుర ఆటం పోతున్నావు. కరెక్ట్గా మాట్లాడరా? హోలీకి పోతున్నాం మధురలో. హోలీకి పోతున్నాం మధురలో. డైలీ సికింద్రాబాద్ నుంచి మనకు మధురకి అయితే మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అది 1700 ఉంటుంది, థర్డ్ ఏసీ. మేమైతే బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ వచ్చేసినట్టు అనిపిస్తుంది. షో అయితే తన ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే టిఫిన్ తెచ్చిండు. వడ, ఇడ్లీ, వడ, దోశ మామూలు అయితే బ్రేక్ఫాస్ట్ కాజీపేట జంక్షన్ కార్పొరేట్ కష్టాలు. నేను అది ఆలోచించలేదు అసలు. మావాడు వీడియో తీస్తాడు కొంచెం వాడి స్మైలీ. మనమైతే ఎక్స్ట్రావర్ట్స్ అలా కొత్త వాళ్ళని కలుసుకుంటూ తెలంగాణ మహారాష్ట్ర దాటి లార్జెస్ట్ స్టేట్ అయిన సెంటర్ ఇండియా మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అయ్యాం. అలా సన్ డిసపియర్ అవుతున్నాం. మనమైతే మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. తెలుసు కదా మన హైదరాబాద్కి అయితే హీరోయిజం ఎక్కువ అని. అయితే మొత్తం కోచ్ అంతా ఫుల్, అసలు కూలింగే రావట్లేదు. సో మనోడైతే వాళ్ళకి కాల్ చేసి పిలిచి టెంపరేచర్ అయితే సెట్ చేసాం. మనకి హెల్పింగ్ నేచర్ ఎప్పుడు ఎక్కువే అని. ఏంటబ్బా ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇండియా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని IPL కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. IPL హవా అంటున్నా కృష్ణాలో అయితే మనం IPL కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంతమంది అని ఏది గెలుస్తా అన్న? అందరి RCB అంటుండ్రు. RCBనే గెలుస్తుంది. So here we are finally. మేమైతే ముందు రోజు మార్నింగ్ 6:30కి ట్రైన్ అయితే ఎక్కాం. నౌ ఇట్స్ టైమ్ ఇస్ 5:30. ఇట్ టుక్ us 23 hours. సో మేమైతే ట్రైన్ అయితే ఫుల్ చిల్ మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి మన స్టే వచ్చేసి 2.5 kilometers ఉంది. ఆర్మీ గోయింగ్ టు స్టేషన్ నాకు అర్థమవుతలేదు. స్టేషన్ ఉంది, ట్రైన్స్ ఇక్కడ ఉన్నాయి. స్టార్టింగ్లోనే మనకి ఒక వైబ్ వస్తుంది. అసలు ఆ డిఫరెంట్ వైబ్ స్టేషన్లోనే కృష్ణుడు ఆ ఫ్లూట్ పట్టుకున్నది అయితే మనకి ఒక డిఫరెంట్ వైబ్ అయితే తీసుకొస్తుంది. అసలు ఎటు చూసినా ఆల్ పెయింటింగ్స్ రిలేటెడ్ టు కృష్ణనే ఉన్నాయి. అసలు మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. అసలు కాలేజ్ అనేది, ఎగ్జామ్స్ అనేవి ఏం గుర్తు రావట్లేదు. అసలు పెయింటింగ్స్ అయితే క్రేజ్ ఉన్నాయి. హోటల్ బుక్ చేసినాం. మన హోటల్ అయితే మనకి స్టేషన్ నుంచి 2 kilometers దూరంలో ఉంది. సో అలా సిటీ కూడా చూసినట్టు ఉంటుందని అలా వాక్ చేద్దామని జస్ట్ అలా వాక్ చేస్తూ వెళ్తున్నాం. వాక్ చేస్తేనే మనకి కొత్త కొత్త తెలిసేవని. మా ఫ్రెండ్ అయితే ఈ అమ్మాయితో మాట్లాడడం మస్తు ట్రై చేసిన కానీ ఆ అమ్మాయి మాట్లాడలే. ఎట్లుంటుంది IPLతో. ఆ స్ట్రీట్ అయితే మస్తు పీస్ఫుల్గా ఉన్నాయి. అసలు మార్నింగ్ బైక్ మీద పోయే వాళ్ళు కూడా అందరు జస్ట్ సింగింగ్ కృష్ణ సాంగ్స్ అండ్ ఆ వర్షిప్లోనే వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఏం రోడ్స్ రా బాబు. మన దగ్గర ఫుట్పాత్స్ ఉన్నంత ఇవి మెయిన్ రోడ్స్ అంటే ఇవి ఫుట్పాత్ లాగా ఉన్నాయి. అసలు ఇట్లా పోతే వెహికల్స్ అనేవి ఉంటాయా పోతే ఏమో. యూపీ బోల్తే ఇంకా 60 meters ఉంది మన రూమ్కి. బాగానే నడిచే కార్డియో ఎప్పుడు చేయలేదు అమ్మ. అందుకే ఫిట్నెస్, జిమ్, స్టామినా ఉండాలి. అందుకని అలా ఉండాలి. వేసాడులే.
సో ఇదే మన హోటల్, మన స్టే ఫర్ 1 డే. యాక్చువల్గా హోలీ కదా, అన్ని రూమ్స్ అనేవి ఫుల్ అయిపోయినాయి. సో లాస్ట్ మూమెంట్లో మనకి రూమ్ దొరికేసింది. ఇది కాస్ట్ వచ్చేసి 2000. మనకైతే 1000లో మనకి 1500లో మంచి రూమ్ అయితే దొరుకుతుంది. హోలీ మూమెంట్ కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఇది అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. బ్రష్ బ్యాంబూ బ్రష్ బ్యాంబూ బ్రష్ అవాయిడ్ ప్లాస్టిక్ సేవ్ నేచర్. ఏంటమ్మా? అవాయిడ్ ప్లాస్టిక్ సేవ్ నేచర్. అవునా? అది వాటర్ బాటిల్ ఏందిరా మళ్ళా? తాగవా? తాగకూడదు వాడు కొన్ని బ్రష్ చేయాలి. సరే తాగు. సరే మరి పోయి వస్తే ఇంకా. సో మన నెక్స్ట్ వీడియోలో అయితే ఐ విల్ షో యూ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఇంకా అదే అండి జైల్లో. ఇంకా కృష్ణుడు పుట్టి పెరిగిన ప్లేస్ మన గోకుల్. ఇప్పుడు ఆ జైలుకి అయితే ఒక నేమ్ ఉంది. ఇఫ్ యూ నో ద నేమ్ జస్ట్ కామెంట్.